కాళేశ్వరం కేసు విచారణకు సీబీఐకి లైన్ క్లియర్ అయింది. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ జీవో విడుదలైంది. కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ చేసే విచారణకు పూర్తిగా సహకరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ సీబీఐకి ఎంట్రీ లేకుండా 2022లో ఇచ్చిన ఉత్తర్వులకు మినహాయింపు ఇస్తున్నట్లు ఆ జీవోలో వివరణ ఇచ్చారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తెలంగాణలోకి సిబిఐ ఎంట్రీకి మరోసారి మార్గం సుగమమైంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గత ప్రభుత్వం 2022లో ఏదైతే ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందో రాష్ట్రంలోకి సిబిఐ ఎంట్రీ ప్రభుత్వ అనుమతి లేకుండా రాకూడదని చెప్పేసి ఏదైతే ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందో వాటిని ఉత్తర్వులకు మినహాయింపుగా తాజాగా ప్రభుత్వం జీవో కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము సిబిఐ విచారణకు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి ఇటు కేంద్ర హోంశాఖకు పంపించడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి సిబిఐకి విచారణ జరపాలి. ఇందులో సిబిఐ విచారణ తర్వాత ఇందులో అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి కమిషన్ రిపోర్ట్ కూడా ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తాజాగా సిబిఐ విచారణకు సంబంధించి సిబిఐ విచారణ చేయాలని ప్రభుత్వం ఒకవైపు కోరడం, అదేవిధంగా రాష్ట్రంలోకి సిబిఐకి గతంలో ఏదైతే సిబిఐ ఎంట్రీకి ఉన్న అడ్డంకులు కూడా ఇప్పుడు తొలగినట్టయింది. దీంతో తాజాగా ప్రభుత్వం కూడా జీవో జారీ చేసింది. ఇక సిబిఐ రాష్ట్రంలోకి ఎప్పుడైనా ఏ కేసు విషయంలో అయినా వచ్చేందుకు ఒక మార్గం సుగమమైందని చెప్పేసి కూడా ఈ జీవో ద్వారా స్పష్టమవుతోంది. దీనికి సంబంధించి కాళేశ్వరం కేసు విచారణకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. కాళేశ్వరంలో ఇప్పటికే ఏదైతే 665 పేజీల నివేదిక జస్టిస్ పిసి ఘోష్ నివేదిక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒకవైపు ఎన్డీఎస్ఏ నివేదిక ఇవ్వడం జరిగింది. ఒకవైపు ఇటు విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఇటు ప్రభుత్వానికి చేరింది. ఇక తాజాగా దీనిపై పూర్తి స్థాయి విచారణ చేయాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి నివేదించిన నేపథ్యంలో రాష్ట్రంలోకి సిబిఐ ఎంట్రీకి వీలుగా సుగమం మార్గం ఉండేందుకు అయితే ఈ జీవోని అయితే తీసుకురావడం జరిగింది. ఇక తెలంగాణకు సంబంధించినటువంటి ప్రధానంగా కాళేశ్వరంపై ఈ కమిషన్ ఏదైతే ఇచ్చిన రిపోర్ట్ పై అదేవిధంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సిబిఐ దర్యాప్తు చేపట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంచాలి. రాజు, అసలు ఆ జీవోలో ఏముంది అంటే ఇన్ని రోజులు మీరంటూ గత ప్రభుత్వంలో సిబిఐ ఎంట్రీ లేదు రాష్ట్రానికి, సో ఇప్పుడు అది జీవో అయితే ఉంది అంటే లైన్ క్లియర్ అయింది. సో ఓన్లీ కాళేశ్వరం కేసు కమిషన్ కి సంబంధించిన లేకపోతే ఎలాంటి కేసులైనా సిబిఐకి అప్పగించే ఛాన్స్ ఉందా? ప్రస్తుతం అయితే ఇంతకుముందు ఉన్నటువంటి ఉత్తర్వుల ప్రకారం అయితే అవి రాష్ట్రంలోకి సిబిఐ ఎంట్రీకి కేవలం రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తేనో లేదంటే హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కేవలం మాత్రమే సిబిఐకి ఎంట్రీ ఉంటుంది. కానీ తాజా ఉత్తర్వుల ప్రకారం అయితే రాష్ట్రంలోకి సిబిఐకి ఎంట్రీ అయితే ఇచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ప్రధానంగా కాళేశ్వరానికి సంబంధించి విచారణ చేపట్టాలని ఇప్పటికే ఒకవైపు ఇటు కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడం జరిగింది.